మజాకా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్లా ఉంది, కానీ ఇలాంటి సెన్సిబుల్ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడం అంత మజాకా అయిన పని కాదు. చిన్న స్లిప్పరీ ఏరియా ఉంటుంది. ఫాదర్ ఎమోషన్స్ని సస్టైన్ చేయాలి. ఎంత ఫన్ని ఫీల్ చేసినా ఆ ఎమోషన్స్ కనుక సస్టైన్ చేయలేకపోతే సినిమా నిజంగానే మజాకా అయిపోద్ది. కానీ అలాంటి ప్రమాదాలు ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో పాటు సెన్సిబుల్ హీరో ఉన్నారు కాబట్టి మజాకా ఎలాంటి ఫన్ని అందించినా ఎమోషన్స్ని మాత్రం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. మనతో టీం ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సందీప్ గారు, రితు గారు. అసలు మీ ఇంట్రొడక్షన్ అంటే నాకు భయం వేసింది. కానీ తర్వాత 2 సెకండ్లు చెక్ చేసుకోవాలా ఎడిట్ షూట్ లేదు, మీరు చాలా బాగా హలో గురు, ప్రేమ కోసమే లాంటి సినిమా చూసిన తర్వాత ఇక మీ మీద ఎందుకు డౌట్స్ ఉంటాయి? అదే అది అలాంటి సబ్జెక్టే కదా. అదే మీరు ఇచ్చే ఇంట్రొడక్షన్ వెరీ జెన్యున్లీ అండి. సో ఫార్ ఇంట్రొడక్షన్ లో బెస్ట్ ఇంట్రొడక్షన్. చాలా నిజంగా మనకి ఫాదర్ మీద ఫన్ వస్తుంది, కానీ ఎమోషన్స్ డ్రాప్ అయినాయి అనుకోండి, మనం ఏంట్రా ఇది అనే జోన్లోకి వెళ్ళకూడదు సినిమా. సో వెళ్ళకుండా 100% ఉంటుందని నమ్ముతూనే ఇక్కడ కూర్చున్నాం. థ్యాంక్ యూ. సూపర్. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత అనుకుంటా ఇంత నమ్మించడం బీరువా ఉండిందండి. బీరువా వాజ్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఐ థింక్ దాని తర్వాత ఇంత అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇప్పుడు. అవును, కొంచెం సీరియస్గా వెళ్ళిపోతున్నాయి కథల వైపు. సీరియస్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు సరే ఇప్పుడు ఇవాళ ఐడెంటిటీయే ప్రతిసారి కొత్తగా ఏదో డిఫరెంట్గా నెక్స్ట్ ఫిల్మ్ డిఫరెంట్గా ఉంటుంది అని. సో మరి నేను అది కంటిన్యూ చేస్తే ఇట్ వోంట్ ల్యాండ్ ఇన్ త్రూ. ఒక పాయింట్ తర్వాత ఏమైందంటే సినిమాలకు ఉండే ఫిల్మ్ లాంగ్వేజే మారిపోయింది. ఇప్పుడు తెనాలి రామకృష్ణ కూడా కొంచెం కమర్షియల్ ఇదిగా ట్రై చేసాం, బట్ మాకు ఒక పరిమితిలో చేసాం. ఇలాంటి సినిమాలు చేయడానికి ఒక బడ్జెట్, స్పేస్, టైం ఇవన్నీ అవసరం. ఏదైనా కొన్ని చెక్ మార్కులు ఉంటాయి ఇలాంటి సినిమాలకి, అవన్నీ టిక్ చేస్తే తప్ప ఇవి ల్యాండ్ అవ్వవు. వెంకటాద్రి కూడా మీకు నేను టెన్షన్లోనే ఉంటా. ఇట్స్ వెరీ స్మార్ట్ కామెడీ. మీ క్యారెక్టర్ చాలా, అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మాకు మాత్రం ఎంటర్టైన్మెంటే సర్వ్ అవుతూ వస్తుంటుందండి. సో మాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ క్రియేట్ చేసిన వైబ్ తర్వాత మళ్ళీ మజాకా చూస్తుంటే చాలా టెన్షన్ ఫ్రీగా ఉంది మీ క్యారెక్టర్. అంటే టెన్షన్స్ ఉన్నాయి, బట్ మాకు మాత్రం సరదాగా. నాకు నా లైఫ్లో కొన్ని సినిమాలకి ఒక ఎక్స్పీరియన్స్ చూశాను. అంటే ఏంటి, మనం వేరే వేరే సినిమాలు థియేటర్లో వేరే వేరే ఎమోషన్స్ని కదిలిస్తాయి. యాక్షన్ సినిమాలు అంటే థ్రిల్లర్లు, టెన్షను లేదా హై ఇస్తుంది. భైరవ్ కోన్లో చాలా రోజుల తర్వాత కొన్ని కామెడీ ఎపిసోడ్లోని మొత్తం థియేటర్ ఊగుగా నవ్వుతున్నారు. అవును. మళ్ళీ రాయన్లో నా కొన్ని ఎపిసోడ్లో మొత్తం థియేటర్ పడిపోయి నవ్వుతున్నారు. నేను ఆ ఎమోషన్ మిస్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. అవును. నేను సడన్గా అవును కదా, ఇది మనం ఎక్స్పీరియన్స్ చేసి చాలా రోజులు అయింది కదా, దీంట్లో భయంకరమైన ఫీలింగ్ ఉంటుంది. మనం థియేటర్లో సీక్రెట్గా ముసుగుసుకుని కూర్చున్నప్పుడు థియేటర్ మొత్తం నవ్వుతుంటే చాలా ఒక హై అండి అది. సో ఐ ఫెల్ట్ ఇది గత కొన్ని సినిమాలు అక్కడక్కడ 10% 20% ఉంది. ఫుల్ అంటే మాకు సామాజ వర్గంలో చూస్తున్నా, సంక్రాంతికి వస్తున్నాం చూస్తున్నా, మజాకాయ, ధమాకా ఇవి చూస్తున్నప్పుడు ఏంటంటే హ్యాపీగా ఆ 2 hours ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అయ్యి వస్తాం. సో మేము లాజిక్స్ ఏం పట్టించుకో, ఎంటర్టైన్మెంట్ వైపుకి డ్రైవ్ అయిపోతూ ఉంటాం. అచ్చతల్లి సినిమాలు అండి. అందులో లక్కీగా ఆయన కుదరడం, ప్రసన్న కుదరడం అనేది నాకు జాక్పాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి బెస్ట్ టీం. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కదా ఈ కాంబినేషన్ చేయాలి, కుదురుతుంది, సెట్ అవ్వాలా. రితు, కొంచెం మీ రెగ్యులర్గా మీకు ఆఫర్ చేసే క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చి చాలా వైబ్ డిఫరెంట్గా కొడుతుంది, మీకు చాలా బాగున్నారు. సో ఈ ఫన్ టీంలో మీ జర్నీ ఎలా ఉంది? సో జనరలీ ప్రతి యాక్టర్లో ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఉంటుంది, బట్ యూ జస్ట్ నీడ్ టు వర్క్ విత్ ద రైట్ పీపుల్ హూ సీ దట్ పొటెన్షియల్ ఇన్ యూ. అండ్ ఈ కేసులో అది జరిగిందనమాట. I think right from the beginning, sir had a lot of confidence in me. Everybody, Sandeep. So our confidence. Sir, co-artist support. So our confidence, I think I could pull it off. The fact that they chose me for the role itself was a big plus for me. So నేను చాలా ఎంజాయ్ చేశానండి. It was a joy ride. It was a fun ride. ప్రతి రోజు it was like a పండగ. అండ్ టీజర్ చూసిన తర్వాత ఐ థింక్ ఆడియన్స్కి ఒక పర్సెప్షన్ ఉంది ఫిల్మ్ గురించి, ఒక ఐడియా ఉంది, బట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు సర్ప్రైజ్ దెమ్ ఇన్ అ గుడ్ వే. ఐఎమ్ సేయింగ్ దిస్. ఇలాంటి పోస్టర్ చాలా మీరు ఈ పోస్టర్లో చాలా బాగున్నారు. అంటే మీ రెగ్యులర్గా మీరు చేసే క్యారెక్టర్స్తో పోస్తే ఈ పోస్టర్ వైబ్ డిఫరెంట్గా ఉంది. ఆల్ క్రెడిట్ లైక్ సందీప్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండి. సో డాన్సెస్ విషయంలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయా? అంటే కమర్షియల్ డాన్సెస్ ఈ విషయంలో కొంచెం హెసిటేషన్ కనిపిస్తుంది. నాకు తెలిసి మజాకాతో అది పోయినట్టుంది మీకు. అంటే డాన్సింగ్ హ్యాస్ నెవర్ బిన్ మై ఫోర్టే అండి. ఐ హావ్ బిన్ క్వైట్ ఓపెన్ అబౌట్ ఇట్, బట్ ఈ ఫిల్మ్లో ఐ డిసైడెడ్ టు నాట్ స్ట్రెస్ అబౌట్ ఎనీథింగ్ అండ్ జస్ట్ ఎంజాయ్, జస్ట్ లైక్ హౌ ఐ ఎంజాయ్డ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మింగ్ ప్రాసెస్.
సో నేను అదే చేశాను అండ్ సాంగ్స్ ఇంత బాగున్నాయి దట్ యూ ఆటోమేటిక్లీ ఫీల్ లైక్ డాన్సింగ్ టు దీస్ సాంగ్స్. సో దట్స్ వాట్ ఐ హవ్ డన్. సో ఫస్ట్ పర్ఫెక్ట్ డాన్స్ మూమెంట్స్ ఇందులో చూడబోతున్నాం. అది మీరు చూడండి అని చెప్పండి. ఫ్లోర్ స్టెప్ కూడా ఫ్లోర్ స్టెప్ సందీప్ గారు బట్ ఈ మధ్య ఆనెస్ట్లీ ఆగండి, ఇట్లా కష్టపడి డ్యాన్స్ చేస్తున్నాను, కష్టపడి చేస్తాను కానీ ఫైనల్ ల్యాండింగ్ కరెక్ట్గా అయిపోతుంది తప్ప దాని అనుకుంటే ఎఫర్ట్ నాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు సీన్స్లోనో ఫైట్లోనో ఉంటే పెద్ద ఎఫర్ట్ ఉండదు, చాలా రిలాక్స్ చేస్తా. సాంగ్కి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, బట్ టేక్లో ఫుల్ ఎనర్జీ పెట్టి చేసేస్తా. ఈ సాంగ్ నిజంగా నా మొత్తం ఆల్ మై ఫిల్మ్స్లో నేను మ్యాక్సిమం సాంగ్స్ ఎంజాయ్ చేసింది ఈ సినిమాని. అండ్ దానికి యాక్చువల్లీ చాలా క్రెడిట్ రితుకి, ఎందుకంటే తను మరీ చిన్నపిల్లలాగా హై టెన్షన్తో రిహర్స్ చేసేది అక్కడ. ఓకే, నాకేంటి సార్ తను అంత టెన్షన్ పడుతుంది పద కలిసి చేద్దాం దా అని చెప్పి నేను 10 సార్లు చేస్తే టేక్ వెళ్తుంది. సో సమ్వేర్ మేము ఎక్కడ కూడా 2 రోజుల్లో చేసాం 2 ఇంపార్టెంట్ సాంగ్స్. టైం కన్స్ట్రెయిన్స్ వల్ల డాన్స్ నెంబర్స్ టఫ్. సో ఎక్కడ కూడా మాకు ఆ స్ట్రెయిన్ తెలియకుండా వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్. But also these days I feel like whether you do something or you don't do something, you will be trolled no matter what. That's how it's become these days. What's in your control is not to get affected by all these things. మన ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టామన్నది మన చేతుల్లో ఉంది. మన వర్క్ మీద ఫోకస్ చేయాలి అంతే. కానీ ఈ పగలి సాంగ్ వరకు అందరూ కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు సరిగ్గా సాయంత్రం వచ్చి ఫుటేజ్ చూస్తాను, లేదా ఏమన్నా 2 షాట్లు పక్కన పెడతాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫస్ట్ రితు ఏంటి ఇంత బాగా చేసింది అని షాట్లు, అంటే ఈ అమ్మాయి మామూలుగా డాన్సులు చేస్తుందా అన్నారు. నేను ఇప్పుడు సినిమాల్లో చేయలేదు కదా, ఈ టైం బాగా చేసింది అని. సో ఐ థింక్ షీల్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్. కొన్ని మూమెంట్స్ దొరికినాయి కానీ ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాన్సెస్ సీక్వెన్సెస్ మజాకతో దొరికినట్టు. దిస్ ద ఫస్ట్ వన్ కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఫుల్ ఫ్లెడ్జ్ అంటే వరుడులో చేశాను, బట్ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ సెటప్. ఐ ఫీల్ దిస్ ఇస్ అ మోర్ కమర్షియల్ సెటప్. సో సార్ నవ్వించడం అనేది ఒక అండర్లైన్గా వెళ్ళిపోతూ ఉంటుంది మీ సినిమాలో. అంటే ఎమోషన్ సీన్స్ ఎంత బాగా ట్రిగ్ అవుతాయి, ఎమోషన్ సీన్స్లో మేము ఎంత బాగా కనెక్ట్ అవుతామో. ఫన్ మాత్రం అలా కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. మజాకా అనే టైటిల్లోనే ఒక ఫన్ ఉంది. ధమాకా లేకపోతే మజాకా టైటిల్ ఉండేది కదా, ఎలా ప్రొనౌన్సియేషన్ అదేదో రైమింగ్ లాగా అలా రైమింగ్ కావాలని పెట్టిందేనండి, లాజిక్ నిజంగా చెప్పాలంటే కావాలని పెట్టింది. వినడానికి మజాకా బాగుంది. వాళ్ళ పెద్ద బ్లాక్ ఆల్సో బిట్వీన్ 4 characters there is a మజాకా. సో అందుకని ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి సినిమా అంతా. సినిమా కూడా అలాగే ఉంది, అలాగే తీసాం కాబట్టి ఒక మజాకా అలా ఫెస్టివల్ మోడ్లో ఉండేది. సార్ ఒకటి వింటుంటాం సార్, అంటే కొన్ని వదిలేయటం నేర్చుకుంటే ఎక్కువ తిరిగి వస్తుంటాయని. రాయన్ లాంటి అటెంప్ట్ చేశారు సార్. ఈ మజాకా లాంటి క్యారెక్టర్ చేయాలంటే కొన్ని వదిలేస్తే కానీ ఆ సినిమాలు పాసిబుల్ అవ్వవు. మీరు వదిలేసిన ప్రతిసారి ఆడియన్స్ నుంచి బిగ్గెస్ట్ రెస్పాన్స్ వస్తుంది. మజాకాలో కూడా అదే జరిగిద్దని నమ్ముకుంది. లవ్ యూ, వెరీ స్వీట్ ఆఫ్ యూ టు సే దట్. బట్ జనరల్ కూడా నాకు నిజంగానే దేవుడి దయ ఇవాళ వరకు పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టింగ్కి వచ్చేసరికి నేను ఎప్పుడు ఆలోచించిందో ఎఫర్ట్ పెట్టింది లేదండి. మీకు ఆ పారామీటర్స్ అంటే ఎంత లెంత్ ఉంది, ఎంతసేపు కనిపిస్తాను, అది ఎప్పుడు ఉండవు. నేను చూస్తున్నాను కదా మీ కెరియర్లో. ఎక్కడో నేను నమ్మేది ఏంటంటే నేను ల్యాండ్ చేస్తే అది ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు నేను రాయన్ మొదలు పెట్టినప్పుడు కూడా ధనుష్ అన్న నేను తప్ప ఎవ్వరూ ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ క్యారెక్టర్ మ్యాజిక్ చేస్తేని తెలీదు నమ్మలా. ఫస్ట్ కట్ చూసిన తర్వాత అందరూ వెనక్కి వచ్చారు, ఈ బాబు ఏం చేసేవాడిని. సార్ మోస్ట్ సర్ప్రైజ్ సార్, మాకంటే మోస్ట్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అనిపించారు. అంటే మాకు రాయన్ చూసిన తర్వాత ధనుష్ గారి గురించి తెలుసు, ఆయన నుంచి పెద్ద మేము సర్ప్రైజ్ అయ్యేది ఏమి ఉండదు. మీరు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు అసలు ఆ క్యారెక్టర్లో. ఈవెన్ క్లైమాక్స్ వరకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఫేస్లో. వాడి మీద జాలి పడాలా కోప్పడాలా తెలియని పరిస్థితిలో చివరి వరకు ఉంచారు ఆడియన్స్. థ్యాంక్ యూ అండి. దట్ వాజ్ ఎ ట్రికీ పార్ట్. థ్యాంక్ఫుల్లీ ఇట్ ల్యాండెడ్. నాకు ఎక్కువ ఏంటంటే జనాలు ఈయన్ని ప్రేమించాలి, ప్రేమిస్తేనే ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవుద్ది. సో పూర్తిగా కోపం రాదు, అలానే పూర్తిగా ప్రేమ రాదు మీ క్యారెక్టర్ మీద. థ్యాంక్ యూ. సో నైస్. అంటే మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఇటు ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, రాయన్ కావచ్చు, రేపు జోసఫ్ విజయ్తో చేయబోయే సినిమా కావచ్చు, సంజయ్ సారీ ఎస్ సార్ వాళ్ళతో చేయబోయే సినిమాలు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ ఎలా సెట్ అవుతాయి సందీప్ గారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే నాకు ఈ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ వేరే భాషలో జరుగుతున్నాయండి. అదే అంటే వాళ్ళకి ఎక్కడ నేను దే ఆర్ రెడీ టు టేక్ దట్ బెట్ అండ్ సే దిస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్, లెట్స్ గో వెరీ బిగ్ విత్ ఇట్ అని. సమ్వేర్ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఈ కన్స్ట్రెయిన్స్ని దాటుకోవడానికి నా దారి నేను ఎంచుకుంటాను. ఇఫ్ యూ సీ నా మొత్తం కెరీర్లో ఫస్ట్ టైం ఒక బ్లాక్ బస్టర్ తర్వాత నేను డైరెక్టర్ కాంబో పెట్టుకుంది ఇప్పుడే.
అవును. కానీ అది కూడా నేను బ్లాక్ బస్టర్ కోసం తీసుకోవాలి. మేము ఒక 7-8 నుంచి పనిచేయాలని ట్రై చేస్తాం, ఇప్పుడు కుదిరింది. అవును, మీ కెరీర్ మొత్తంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం ఫస్ట్ నా సొంత డైరెక్టర్లు హిట్ తర్వాత ఎప్పుడు అడగను, నేనే పంపి వేరే బ్యానర్కి పంపి అడ్వాన్స్ ఇప్పించాను. ఓకేనా, ఇంక్లూడింగ్ ఆనంద్. అవును, వేరే నువ్వు వేరే సినిమా చేసుకుని నెక్స్ట్ మనం చేద్దాం అన్న. నేను ఇప్పుడు కూడా ఆ టోన్ నమ్ముతానండి, బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ ఒక మెమరీగా మనం వదిలినప్పుడు ఇవన్నీ మనకి స్పెషల్గా కనపడతాయని నేను నమ్మా, ఏదో సబ్కాన్షియస్గా. బట్ ఐ స్టిల్ బిలీవ్ సమ్వేర్ ఒక రాజ్ డీకే అన్న, ఒక లోకేష్ కనగరాజ్ అన్న, ఒక ఇవాళ సంజయ్ అన్న, త్రినాథ్ గారు అన్న, సమ్వేర్ ఐ థింక్ ఏదో సంథింగ్ దే లైకింగ్, ద డైరెక్టర్స్ ఆర్ బిలీవింగ్ ఇతను క్యారీ చేస్తాడు మొత్తం. ప్యూర్ ఆర్టిస్టిక్ అట్రాక్షన్ అని మాకు అనిపిస్తుంది. ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్. అంటే వేరే ఏమి ఉన్నాయి మనం అంత కాంబినేషన్స్ సెట్ చేసేంత చేసి అండ్ ప్యూర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇవాళ రోజున మార్కెట్ అలౌ చేస్తుందండి. ప్రాబ్లీ 6 years ago, ఒక 3-4 years టైంకి, ఒక 5 years ముందు నేను ఉండే టైంకి చేయాలనుకున్న వాళ్ళకి మార్కెట్ అలౌ చేసేది కాదు, ప్రొడక్షన్స్ ముందుకు రాలా. ఇవాళ రోజు ఎప్పుడైతే మార్కెట్ బాగా ఎక్స్పాండ్ అయిపోయిందో నాకు, టక్కని వీళ్ళు వచ్చిన బయర్స్ రెడీ అయిపోయేసరికి ఎవ్రీబడి ఈజ్ లైక్ సో దిస్ ఈజ్ అ బెటర్ డే ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్ చాయిసెస్. వెంకటాద్రి తర్వాత నెక్స్ట్ 4 yearsకి అది ఉన్నా నేను అది పెద్ద తెలియలా, ఆలోచించాల, పట్టించుకోవాలా, సినిమా చదివితే చాలనుకున్నా. ఇవాళ దాని నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా, ఐడియల్గా ఇవ్వాలి అని అడిగినా కూడా నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వాలనుకుంటా. దట్ ఈస్ మై వే ఆఫ్ వర్కింగ్. బట్ ఇవాళ ఇది అవసరం అని తెలిసింది కాబట్టి నేను ఓకే, నా అదృష్టం ఆయన కుదిరారు. మీ కెరీర్ మొత్తం డెబ్యూ డైరెక్టర్స్ చాలా అండ్ దే వర్క్డ్ అవుట్ గ్రేట్ ఫర్ మీ. నేను చాలా ఏరి కోరి ఎత్తుక్కుని తెచ్చుకుంటా, ఏంటో 100 మందిని కలిసి 100 మందిలో 2 ఎత్తు తెచ్చుకుంటా. వాళ్ళు బాగా చేయడం అనేది నాకు చాలా గర్వం. ఇవాళ సంజయ్ది కూడా మీరు విజయ్ గారి అబ్బాయిని పక్కన పెట్టేస్తే, ఒక డెబ్యూ డైరెక్టర్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీలీ హార్డ్ వర్కింగ్ బాయ్ అండ్ ఎక్స్ట్రీమ్ టాలెంట్. అంటే మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆయనకున్న ప్రొఫైల్కి కానీ ఇమేజ్కి కానీ ఆయన ఎవరినైనా పిక్ చేసుకోవచ్చు. యూ నేమ్ ఎనీ ఆర్టిస్ట్ అచీవ్ చేయొచ్చు. బట్ వై సందీప్ కృష్ణ అంటే మాకు దొరికే ఆన్సర్ అంటే ప్యూర్ ఆర్టిస్టిక్ అట్రాక్షన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంతకు మించి పెద్ద రీజన్స్ ఏం కనిపించట్లేదు. లైక్ నేను తనని కలిసినప్పుడు కూడా ఈ హైదరాబాద్కి వచ్చిన నరేషన్ ఇచ్చారు. ఆఫ్టర్ నరేషన్ ఆస్క్ నాకు ర్యాండమ్ నేను క్యూరియాసిటీ ఇది అడిగా, వై మీ అన్న. నేను ఎందుకు అన్నా, అలా అడిగారు ఏంటంటే మీరంటే నాకు చాలా ఇష్టం అండి అన్నారు. కాదు ఎందుకంటే లేదండి, ఐ రియలీ లైక్ యూ లాట్, మీరు నాకు ఇది పర్ఫెక్ట్గా ల్యాండ్ చేస్తారు అనేసరికి నాకు ఎక్కడ అది అంతలో ఫస్ట్ టైం డైరెక్టర్ దగ్గర నేను ఎక్కువ ఎందుకు ఎక్సైట్ అవుతానంటే, ఎప్పుడు మొదటి సినిమా చేసేటప్పుడు ఆ కథని వాళ్ళు చాలా ప్రేమించి చాలా టైం తీసుకొని రాసుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళు గత 5-6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా వాళ్ళ కళని ఫైనల్గా డిరైవ్ చేసుకుని చేసేది ఫస్ట్ ఫిల్మ్. దీని తర్వాత అది కెరియర్. ఓకేనా, తప్పకుండా ఐ కెన్ అష్యూర్ యూ దట్ మేము వయసుకు వచ్చాక ఆయన అట్లీస్ట్ ఒక 20 రెట్లకు కష్టపడి ఉంటాడు. ఓకేనా, తన ఇంకా ప్రతి సినిమా కన్నా కూడా. సో ఆ సినిమాని నేను నా దగ్గరికి వస్తానన్నప్పుడు ఐ ఆల్వేస్ టేక్ ఇట్ వెరీ పర్సనలీ. ఐ టేక్ ఇట్ యాజ్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి, స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. సార్, ఈ సినిమాలో రావు రమేష్ గారి క్యారెక్టర్ మనల్ని ఎంత ఫన్ క్రియేట్ చేసినా వీళ్ళిద్దరి మధ్య కొన్ని బ్యాలెన్స్లు ఉంటాయి మన ఫ్యామిలీ ఆడియన్స్లో. ఆ బ్యాలెన్స్ని మీరు ఎలా మెయింటైన్ చేయగలరో మాకు మీ ప్రీవియస్ మూవీ నాకు మోస్ట్ ఫేవరెట్ మూవీ హలోగురు. సో అది చాలా రిస్కీ సబ్జెక్ట్, కానీ మీరు దాన్ని హ్యాండిల్ చేసిన విధానానికి ఇప్పటికీ అది మీకు హిందీలో కూడా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండి. ఆ సినిమాలో కూడా హీరో పేరు ఇప్పుడు దాకా సంజు. అవును, నా పేరే, నా కోసం పెట్టింది సంజు అండి. అండ్ మీరు వెంకటాద్రి నుంచి అన్ని సినిమాలో నా పేరు సంజు, సందీప్ సంజు నిక్ నేమ్. సో ఆ సినిమాలో కూడా సందీప్ సంజువేగా, సంజు. సో సూపర్ స్క్రిప్ట్. ఎలాంటి డ్రైవ్ ఉండిపోతుందండి మాకు? డెఫినెట్గా ఇది మీరు ఇప్పుడు చెప్పినట్టు హౌ ఫన్ అనేది ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు రామ్ గారి మధ్య ఎలాగైతే వర్కౌట్ అయిందో, అలాగే ఎమోషన్ ఎలాగైతే వర్కౌట్ అయిందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సార్, ఫన్ దానికన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇద్దరు లవర్ బాయ్స్ కదా, ఇద్దరు లవర్ బాయ్స్, అందులో ఇంకా ఎక్కువ ఉంటుంది బాగా. ఎమోషన్ మాత్రం ఎక్కడ దానికి తగ్గదండి, దానికి తగ్గ ఎమోషన్ ఉంటుంది. సార్, ఆవిడ అన్షు గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే నాగార్జున గారి సినిమాలో ఏమైనా ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేస్తే రావు రమేష్ గారు ఆయన అదే మాట అన్నారు. రావు రమేష్ గారు ఇలాంటి అమ్మాయిని పడేటప్పుడు ఎంత ఫన్నీగా, కానీ చాలా ఫ్రెష్ ఉంది. అవునవును, ఇంకా సినిమాలో కూడా ఉంది ఆమె వెనకత్రిని వెంట పడడం. అసలు ఫస్ట్ షాట్ ఆవిడ రాగానే, ఆవిడకి మన పాత సినిమాల్లో ప్లెయిన్ శారీస్ మీద వైట్ డాట్స్
ఉంటాయి, గుర్తు ఐడియా ఉందా? కొన్ని సిగ్నేచర్ షాట్స్ ఉంటాయి. ఉంటాయి అదే అని ఒక ఆర్ఆర్ వచ్చి ఫ్లవర్స్ అన్ని అలా పడుతూ అలా తిరుగుతూ ఉంటారు హై స్పీడ్ లో. ఫస్ట్ అదే తీసాను షార్ట్ అవుతుంది సార్. ఆ డైలాగ్ కూడా బాగుంది సార్. మీ బట్టల్లో పేదరికం చూసింది పెద్దరికం మర్చి. బేసిక్లీ సినిమాలో ఆయన బాగా రావు రమేష్ గారు కనెక్ట్ అయ్యారు, ప్రస్తుతం నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే, ఏంటి ఇలాంటి ఫ్యామిలీలో ఏం చేస్తున్నారు అయితే నువ్వు ఇలాంటి మనుషుల మధ్య? ఇలాంటి ఇలాంటి మనుషులు అంటే అన్యూజువల్ ఫ్యామిలీ. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు లైక్ టీజర్ హ్యాజంట్ రివీల్డ్ లాట్ అండి. ఇంకా మూవీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, సర్ప్రైజెస్ ఉంటాయి. సో నేను ఎక్కువ మాట్లాడలేను. బట్ ఐ ప్లే అ గర్ల్ కాల్డ్ మీరా. చాలా స్టబర్న్ అమ్మాయి. అండ్ చైల్డ్హుడ్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల హౌ ఇట్ హెస్ షేప్డ్ హర్ ఇన్ టు అ పర్సన్ అండ్ హౌ దోస్ కాన్ఫ్లిక్ట్స్ ఎఫెక్ట్ హర్ రిలేషన్షిప్ విత్ సందీప్స్ క్యారెక్టర్, హర్ లవ్ లైఫ్. సో అది బేసికలీ నా క్యారెక్టర్ గురించి. దీనికన్నా ఎక్కువ నేను చెప్పలేను. సో ఈ క్యారెక్టర్తో కూడా మీకు చాలా ట్రబుల్స్ ఉంటాయి అయితే? మేజర్ ఈ క్యారెక్టర్ ట్రబుల్స్ ఉంటాయి. ఆ ట్రబుల్స్ ఏంటి ఆయనతో ఎండ్ అవుతుందన్నమాట. ఓకే, మీకు ఇంట్లో బయట ఎక్కడ ఫుల్ స్ట్రెస్? ఎక్కడ రియల్ లైఫ్లో సినిమాలో ఉందండి. సినిమాలో ఇవి లవ్లో పడేదాకా టెన్షన్, పడ్డాక ఇంకో టెన్షన్. ఇంట్లోకి వెళ్తే నాన్న అదే మోడ్లో, బయటకు వస్తేనేమో స్టబన్ గర్ల్ ఫ్రెండ్. అందులో సడన్గా ఈ సినిమా ట్విస్ట్ ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇద్దరు మగాళ్ళు ఒక ఇంట్లో బ్యాచులర్లో బతుకుతున్నారు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఒక ఆడ పని మనిషి కూడా పనిచేయదు, ఎందుకు తాగేసి పడిపోయి ఉంటారు రోజు పొద్దున. అలాంటిది సరేలే ఆఖరికి ఒక అమ్మాయిని లవ్ చేద్దామంటే నాన్న కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తామని చెప్తే ఎలా ఉంటుంది అసలు థాట్ కానీ. సో ఆ హ్యూమర్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా ట్రాక్ చేశారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయాలంటే డైరెక్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ. అది వెరీ జెన్యున్లీ త్రినాథ్ గారిది హ్యూజ్ క్రెడిట్. ఇంకా ఆనెస్ట్లీ ఇంకెవరన్నా కూడా ఇలాంటి సబ్జెక్ట్ నేను అంత కాన్ఫిడెంట్ నమ్మేవాడిని కాదు. నేను భయపడేవాడిని, నేను ఎందుకు తీసుకునేవాడిని. ఎక్కడ అంటే ఒక మూమెంట్ డైల్యూట్ అయినా టోటల్ ఫిల్మ్ ఫీల్ మారిపోతుందండి, ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఎస్పెషల్లీ మనం ఐడియా ఉన్నప్పుడు ఎగ్జైట్ అవుతాము, కానీ రన్ ఎలా ఉందనేది వెరీ ఇంపార్టెంట్. కథనం ఎలా ఉంది, ఏదైనా సీన్లో ఒక్క సీన్లో ఏదైనా ఒక డైలాగ్ ఫన్ కోసం గీత దాటినా టోటల్ సినిమా మీద అది ఎఫెక్ట్ పడుతుంది. అవునండి, వెరీ ట్రూ. ఎస్పెషల్లీ కామెడీ ఫిల్మ్స్లో ఇట్స్ వెరీ రిస్కీ. అది డబుల్ ఎంట్రెండ్గా మారిపోవచ్చు. నేను నా కెరీర్లో ఫిల్మ్ చేశానండి, తమిళ్ ఫిల్మ్. అది నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్. తెలుగులో మహేష్ అండ్ డబ్బే వచ్చింది, యాడా మహేష్ సినిమా పేరు. సో ఆ టైంలో నేను సినిమా మొదలుపెట్టినప్పుడు మేము దాన్ని ఒక అడల్ట్ కామెడీ కింద ట్రీట్ చేసాం. ఒక్క డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదు సినిమాలో. కానీ దాంట్లో జరిగే విషయం కొంచెం, అప్పట్లో మనకి చిత్రం వచ్చింది కదా, చిత్రం ఇంకో వర్షన్లో ఫన్నీగా ఉంటుంది. ఓకేనా, షూటింగ్కి వెళ్ళేసరికి నా కో యాక్టరు స్పాంటేనియస్ పంచులు బాగా వేస్తాడు. సీన్లో పంచ్ చేయడం మొదలుపెట్టాడు, బాగుందని ఫ్లోలో నవ్వుతున్నాను వదిలేశారు. లాస్ట్లో సినిమా ఫైనల్ ఎడిట్ చూస్తే కథేం కనిపించట్లా, పంచులు మాత్రమే కనిపిస్తే, మొత్తం డబుల్ మీనింగ్ ఉంది. అవునా, ఎగ్జాక్ట్లీ. ఓకేనా, ఇది నేను తప్పనట్లా. ఇట్ వాజ్ దట్స్ వెన్ ఐ లెర్న్డ్ దట్ ఇలాంటి సినిమాల్లోని చాలా కేర్ఫుల్గా ఉండాలి, తెలియాలి. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. అందులో నాకు ఇక్కడ ఎప్పుడైతే త్రినాథ్ గారు ప్రసన్న అనే కాంబో పడిందో వాళ్ళకి ఇవన్నీ చాలా ఈజీ అండి. లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండిల్ చేసే విషయాలు వాళ్ళు మరీ కష్టపడి చేసేది కూడా కాదు. ఎగ్జాక్ట్లీ కదా. అండ్ వాళ్ళకి ఆర్టిస్ట్గా కూడా రమేష్ గారు కానీ, ఋతు కానీ, అంశు గారు కానీ, మురళీ శర్మ గారు, నేను మీనింగ్ చెప్పాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి మురళీ శర్మ గారు. మోస్ట్ రెగ్యులర్గా కలిసి పనిచేసి ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో కలిసి ఉంటాం. ఓకేనా, ఈవేళ ఏ సినిమా అని అడుక్కుంటాం అంత మేము ఇద్దరు. సో బాగా కుదిరారు. ఈచ్ ఆఫ్ దెమ్ ఎవరి కాళ్ళు పోటీ పడి ఇందులో ఈయన పని చేసేవారు. ఇప్పుడు టేక్ వన్ తర్వాత రావు రమేష్ గారి మొత్తం మార్చేస్తారు. టేక్ వన్లో మేము చేస్తా కట్ అంటారు, మొత్తం నేను చేసి నేను అటు షిఫ్ట్ చేసేసి మళ్ళీ కొట్టేసి కొడతారు. ఎందుకంటే ఆయనకు యూత్ఫుల్గా ఫన్నీ చేసి సెట్ అయ్యేది. పిచ్చి ఎంజాయ్ చేసామండి. అలాగే మురళీ శర్మ గారి ట్రాక్ కూడా ఎక్సలెంట్ ట్రాక్ అండి సినిమాలో. ఓకే, మనం మీకు ఒక పాత కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఒక ట్రాక్ ఉంటే చూసారు, న్యూస్ పేపర్ పట్టరా మొత్తం చింపేసి దాన్ని అప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో. మళ్ళీ వన్స్ అగైన్ ఆఫ్టర్ మజాక ఎవ్రీబడి అదే ఒకసారి గుర్తు చేసుకుంటుంటారు. అప్పుడు వచ్చేది ఇలాంటి ట్రాక్. రావు రమేష్ గారు వినగానే టైం తీసుకున్నారా, హెసిటేట్ అయ్యారా, లేదు వినగానే వెళ్ళిపోదామన్నారా? అంటే వినగానే ఆయన ఓకే చేశారు. ఏంటిది అలాంటి ఏమి అసలు ఏమనుకోలేదు ఆయన. ఇది ది గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అయ్యారు. ఇప్పటికీ అలాగే ఫీల్ అవుతుంది. సూపర్. ఆయన నిజంగా చెప్పాలండి, ఆయన బేసిక్లీ కథ రాసుకోగానే ఫస్ట్ ఆయనకి వెళ్ళి చెప్పారు ఏంటి, ఎప్పుడైతే అన్ని తిరుగులని దాని తర్వాత ఎక్కడెక్కడికో తిరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఓకే యంగర్ హీరో మీద ఫిల్మ్ని కథని రన్ చేసి దీనికి ఆల్మోస్ట్ అంత ఇచ్చేద్దాం, నాకు బ్యాలెన్స్ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఆ కాంబినేషన్ కుదరడం అనేది చాలా మార్కెట్లో కాంప్లికేటెడ్ అండి. మార్కెట్ ఫైనాన్షియల్ పరిమితులుగా చాలా కాంప్లికేటెడ్. ఎక్కడో లక్కీగా మేమందరూ కలిసి రావడం అనేది ఇట్ మేడ్ ఇట్ హ్యాపెన్.
అండ్ నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇన్ వే సెలబ్రేటింగ్ ఈజ్ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ అండి. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్, ఈజ్ వెరీ స్వీట్ మ్యాన్. ఆయన ప్రతిరోజు సెట్కి ఈ సినిమాలో వర్కౌట్ చేసి వచ్చేవారు, టైట్ టీషర్ట్లు వేసుకునేవారు, నేను లూజ్ టీషర్ట్లు వేసుకునేవాడిని కనిపించకూడదని, డ్యాన్సులు డ్రెస్ చేసుకొచ్చారు, ఫైట్లు చేశారు. అంటే ఆయనకు కూడా ఆయన చేస్తున్న రెగ్యులర్ క్యారెక్టర్స్లో ఇలాంటి క్యారెక్టర్ అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక ఆర్టిస్ట్కి. అవన్నిటిని దాటి అందరికీ వాళ్ళు ఒకసారి హీరోగా డ్యాన్స్ చేసుకుంటూ ఒకలా చూసుకోవాలని ఉంటుంది కదండి. నాకు తెలిసి 99% పుట్టిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒకసారి వాళ్ళని స్క్రీన్ మీద ఒకలా చూసుకోవాలని కోరిక వస్తుంది. దాని మీద వర్క్ చేసేవా లేదని సెకండరీ. దాన్ని ఈ అవకాశాన్ని ఆయన్ని అంత హార్డ్ వర్క్ చేసి ఎంజాయ్ చేసేసారు. సార్ బ్రో డాడీ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? లేదు అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి తేడా కాదు, ఇన్స్పిరేషన్ అంటే ఒకే టైంలో వీళ్ళ ఒకే టైంలో నాన్నలు అయ్యే పరిస్థితికి వస్తారా తండ్రి కొడుకులు కదా? కదా మీకు థ్యాంక్ యూ అండి. అమ్మ తోడు మీకు చెప్తున్నా, ఇంతకుముందు 2 సార్లు అడిగారు బ్రో డాడీ కథ నాకు తెలియదు, ట్రైలర్ కూడా నేను చూడాల. ఓకేనా, ఒకసారి అడిగినప్పుడు నేను సినాప్సిస్ చదివానండి, సంబంధం లేదని చెప్తున్నాను. నేను ఇద్దరు నాన్నలు అవుతారా? సంబంధమే లేదండి కదా. ఇద్దరు నాన్నలు ఒకే టైంలో అవుతారు. అస్సలు సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదండి కదా, చాలా మంది ఏ మాత్రం సంబంధం లేదు. సంబంధం కాదు సార్, ఇన్స్పిరేషన్ ఏమన్నా ఇలాంటి సబ్జెక్ట్స్ని అటెంప్ట్ చేయాలంటే చిన్న ఇన్స్పిరేషన్. నేను ఆ సంబంధం లేదు, నేను యాక్చువల్గా మీ ట్రాక్ వేరు, అది వేరు కంప్లీట్. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అది హ్యూజ్ హిట్. అది సినిమా అది కరోనా టైంలో రిలీజ్ అయ్యి హ్యూజ్ హిట్ అయింది. బట్ ఏమన్నా ఇన్స్పిరేషన్ అంటే ప్రసన్న గారి ఇన్స్పిరేషన్? అవును, యాక్చువల్గా మరి ఫస్ట్లో ఇది చాలా మంది నన్ను అడిగితే అవునా అని చెప్పి నేను అప్పుడు బ్రో డాడీ చూసాను. ఓకే, బ్రో డాడీ చూసి అప్పుడు అసలు దీనికి దానికి అసలు సంబంధం లేదు. ప్రసన్న కథలో అది మ్యాజిక్ అండి. ఆయన ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నా మనకే తెలియదు. మీరు రేపు ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా చెప్తున్నా, మీరు రేపు సినిమా పంపండి, ప్రసన్న బాబు కథ తిరిపింది, దీన్ని ఇది కాకుండా ఎలా చేయొచ్చు అన్నామంటే అతను డ్రాఫ్ట్ తీసుకొస్తాడు, సంబంధమే ఉండదు. సో ఐ డోంట్ నో వెరీ టు గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. బట్ ఇవాళ మీరు ఆనెస్ట్గా చెప్తున్నా, ఫస్ట్ టైం ఇద్దరు ఒకేసారి తండ్రి అవ్వబోతున్నారు అనే పాయింట్ ఏమైతుందో మీరు చెప్పినప్పుడు ఫస్ట్ టైం విన్నాను. థ్యాంక్ గాడ్. అదైతే కాదు, అసలు లేదు సంబంధం. అదైతే కాదు, నేను టెన్షన్తోనే చూడలేదు. అమ్మో ఎవరైనా ఇన్స్పిరేషన్ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అన్నదే యాస్టీజ్ అని కదా, యాస్టీజ్ అసలు అవకాశం లేదు సార్. సరే, ఇప్పుడు ఈ సినిమా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఈ సినిమాలో ఇప్పుడు ఆన్సెట్స్ కొన్ని అంటే మనం కొన్ని రాస్తాం, కొన్ని మ్యాజిక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా దొరికేస్తాయి, మనం రాయిని దొరికేస్తాయి. అలాంటి మూమెంట్ ఏమన్నా షేర్ చేస్తాం? డెఫినెట్గా ప్రతి సినిమాకు ఉంటాయండి ఇంప్రవైజేషన్స్ అన్నవి. మనం ఎంత పేపర్ మీద పెట్టినా సరే ఆన్ స్పాట్ అనుకోకుండా వచ్చేస్తుంది, ఒకటి దొరికేస్తుంది. అంటే నేను ఎక్కువ బిలీవ్ చేసేది ఏంటంటే సార్, ఆన్ స్పాట్లో అలా దొరికి ఒక మ్యాజిక్ జరిగిందంటే ఆ సీన్ వర్కౌట్ అయిపోద్ది. ఆ మ్యాజిక్ జరగనంత వరకు ఆ సీన్ వర్కౌట్ అవుతుంది. సీన్ అన్నది మెకానికల్ వర్క్ చేస్తే అవ్వదు. అదే అంటుందా, ఇది షార్ట్ డివిజన్లు చేసుకోవాలి, అది కాదు, అది మెకానికల్ జాబ్. మ్యాజిక్ జరగాలి అక్కడ. ప్రతి సీన్ ఆ మ్యాజిక్ జరిగేటంత వరకు నేను కొంచెం డల్గానే ఉంటాను, ఏదో ఒక స్పాట్లో మ్యాజిక్ జరుగుద్ది. ఎస్ సార్, అంటే చాలామంది ఒక గ్రేట్ కోట్ ఏంటంటే, మేము అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాము, మేము ప్రేక్షకుల్లాగానే ఎదురు చూస్తుంటాం ఏమన్నా జరిగిద్దని, జరిగినప్పుడు క్యాప్చర్ చేసి ఓకే చేయటమే డైరెక్టర్ పని. అంతేగాని నేను ఇది క్రియేట్ చేయించాను అంటే అది ఎక్కడో ట్రాక్ తప్పినట్టే అనిపించి అన్నాం. ఆ స్పాట్లో వస్తాయి. అది ఎలాగని రావచ్చు, అది ఆర్టిస్ట్ వల్ల వచ్చి ఒక్కోసారి డైరెక్ట్గా టక్కుని రావచ్చు, అలా వచ్చేస్తుంది. అది వస్తే ఆ మ్యాజిక్ జరిగితేనే పండుద్ది. ఎస్ సార్. అందరి కాంబినేషన్ సీన్స్ యూస్ టు బి సచ్ అ లాఫ్ రైడ్ కదా, ఎస్పెషల్లీ ఆ హౌస్ లో చేసిన సీన్స్. సో ఏంటి సార్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? 6 ప్యాక్ వస్తుంది, సడన్గా కొంచెం బల్కీ అవుతారు, స్లిమ్ అవుతారు, ఏంటి అసలు? హీరోయిన్స్ కూడా ఇన్ని వేరియేషన్స్. బేసిక్లీ ఏమవుద్దంటే అండి, ఇప్పుడు నాకు ఈ ఎపిసోడ్కి ఈ సినిమాకి ఇది కావాలంటే హెవీగా మరి మెంటల్ లోడ్లో 3 నెలలు వర్కౌట్ చేస్తా, రిబ్డ్గా వచ్చేస్తుంది. అది అయ్యేసరికి అమ్మ అనుకుని మళ్ళీ కన్సిక్యూటివ్ షూటింగ్ వెళ్తుంది. ఇప్పుడు వర్కౌట్ మానేస్తా, ఎందుకు 3 నెలల నుంచి మరి మెంటల్ లోడ్లో కొట్టాను. ఈ పీరియడ్లో తింటా. సో నేను మరీ కొంచెం లైఫ్లో సంవత్సరానికి 3 నెలలు నేను తినడానికి పెట్టుకుంటా. ఓకే, ఎక్కువ వర్కౌట్ మీద పెట్టుకోకుండా. ఎందుకంటే రాయల్లో లుక్ చూస్తే ఇప్పుడు ఈ లుక్కి చాలా వేరియేషన్. చేయొద్దని చెప్పాను, శుభ్రం తినేసి ఇంకేం కావాలో తినేసి, అసలు ఎక్సర్సైజ్ ఏం అక్కర్లేదు. ఇంకోటి ఐ ఫీల్ లైక్ ఆన్ ద లాంగర్ రన్ ఇది బాగుందండి. ఐఎమ్ రియలీ లైకింగ్ మై సెల్ఫ్ బీయింగ్ లీన్, లుకింగ్ యంగర్, ఫీలింగ్ గుడ్. బాగుంది కాబట్టి అవసరమైనప్పుడు ఇక్కడి నుంచి నాకు వెరీ ఈజీ టు బిల్డ్ ఏ బాడీ, బిల్డ్ ఇన్ టు మసిల్స్. ఎప్పుడు యాబ్స్ ఉంటాయి. నాకైతే ఒక 4 ఏళ్ళ నుంచి నాకు యాబ్స్ ఉన్నాయి.
నాకు అది ఎప్పుడు పోలా, అది ఎస్టీస్కి ఉంది, దాన్ని నేను కాపాడుకుంటూ ఉంటున్నా. మళ్ళీ ఇష్టం వచ్చింది తిండే మానట్లా. ఇవాళ మధ్యాహ్నం కూడా అన్నం, నెయ్యి, 4 రకాల కూరలు, దాని తర్వాత కాజు బర్ఫీ, వాడు అనేది లిమిట్గా తింటా. మరీ ఓవర్గా మరి డీప్ ఫ్రైడ్ ఇలాంటివి. షుగర్ ఫ్రీ కాజు కట్లీ. సో అది ఎవ్రీడే ప్రతిరోజు. అండ్ దీనికైతే నిజంగానే ఇన్స్పిరేషన్ అయితే ఒక రకంగా నాగార్జున గారు అండి. ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఒక 65 ఏళ్ళకి 60 ఏళ్ళకి కూడా అంత ఫిట్గా ఒక వ్యక్తి ఉండగలరంటే దట్ ఈస్ బ్యూటిఫుల్. దట్స్ హౌ ఇట్ వాంట్ టు బి. సేమ్ నాగార్జున గారు కూడా ఈ క్వశ్చన్ అడిగితే ఇలాగే చెప్పారు. నేను చెప్పాను, శుభ్రంగా తింటా, కడుపు నిండా తింటా, ఇలాగే చెప్పారు సేమ్. ఇప్పుడు కాకపోతే అంతా లిమిట్ గా తింటాను. నేను వైట్ రైస్ తింటా, మధ్యాహ్నం ప్రాపర్ వైట్ రైస్ తింటా, అన్నం చాలా వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో కూర్చొని కూడా తింటాను. అది కొంచెం నేను ఎక్కువ చేయనండి, బికాజ్ ఈ డీప్ ఫ్రై ఇలాంటివి కొట్టాను. బట్ నాకు పాయసం ఇష్టం అనుకోండి, అది షుగర్ లేకుండా హెల్తీగా ఎలా తయారు చేసుకోవడం నాకు తెలుసు. ఓకే, టేస్ట్ మారకుండా దాంట్లో మీరు పాలు మారిపోద్ది, షుగర్ ఉండదు, బెల్లం, డేట్స్ ఉంటాయి, బట్ మీద అంతా సేమ్. ఓకే, సో ఆల్ దిస్ వర్క్స్ మీ. సార్, ఇండస్ట్రీలో ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈగో క్లాషెస్ ఏమీ లేకుండా ఆ జర్నీ సాఫీగా సాగటం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం, తక్కువ కాంబినేషన్. ప్రసన్న కుమార్ది మీది అంటే ఎక్కడ కూడా ఏ సక్సెస్ కూడా మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయలేదు మీ రిలేషన్ని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఏం చెప్తారు? అంటే సేమ్ వేవ్ లెంత్ అండి ఇద్దరిది. ఇది నాది, ఇది నాది, ఇది నాకు అసలు ఇది ఏం కనిపించదు. అంటే ఇండస్ట్రీలో చాలా చూస్తుంటాం కదా సార్, అంటే క్రెడిట్స్ ఇవ్వటం అనేది చాలా తక్కువ చూస్తుంటాం. అదే సార్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ సినిమా ఉందా మజాక, మీరు చూడండి టైటిల్ కార్డులో స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలన్నీ తనే ఉంటాయి, ఓన్లీ డైరెక్షన్ అనేది ఉంటుంది అంతే. నేను అస్సలు పట్టించుకోను, ఎందుకు నిజంగా తనే రాశాడు స్టోరీ, డైలాగ్, మొత్తం తనే రాశాడు. నా పార్టిసిపేషన్ వెరీ లెస్ ఈ సినిమాలో. సో ఓన్లీ డైరెక్షనే అంతే వేసుకుంటాను దాని. సో నైస్ ఆఫ్ యూ సార్. అంటే యాక్చువల్గా వాళ్ళందరినీ గోస్ట్లుగా మార్చేసే కాలంలో ఉన్నాం మనం. అది ఇది హెల్దీ అండి, హెల్దీ. ఏదైనా చాలా మంది రైటర్లకి రావాల్సిన రికగ్నిషన్ రాట్లా. ఎస్ సార్, మీ సెట్స్లోను మీ దాంట్లోనే సార్ ప్రసన్న కుమార్ గారు ఒక లైన్లా తిరుగుతారు. సో మిగతా దాంట్లో రైటర్ అలా తిరుగుతారా లేదా అని ఏమో తెలియదు. నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. నేను అంటే ఫస్ట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు పాత సినిమాల్లో పనిచేసిన సీనియర్స్ వాళ్ళు ఇదే అట్మాస్ఫియర్ చెప్పేవారు సార్. రైటర్లు అక్కడే కూర్చుండేవాళ్ళు, డైరెక్టర్ మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒకటి మార్చు అనగానే అక్కడే రాసేటోళ్ళు, మళ్ళీ అక్కడ ఏదో ప్రొడక్షన్ బండి పక్కన కూర్చొని రాసేసి డైరెక్టర్ గారు ఇది ఒక లైన్ వచ్చింది చూడండి అని, లేకపోతే ఆర్టిస్టులు చెప్పడం ఇది ఉండేది, రాను ఇది పోయింది అని అప్పుడు అంటూ ఉండేవాళ్ళు. అవును, స్క్రిప్ట్ లాకోగానే షూటింగ్ లొకేషన్కి వచ్చే రైటర్స్ తగ్గిపోయాయి. కానీ నాకు అది నచ్చింది ఆ వర్కింగ్ స్టైల్. అందుకని నేను రైటర్ని ఎంకరేజ్ చేస్తాను. మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ వెరీ బ్యూటిఫుల్ as a combo అండి, బాగా జెల్ అవుతారు. ఇందాక చెప్పినట్టు ఆయన రఘు రమేష్, ప్రసన్న నేను. సో ఇద్దరు అలాగే ఉంటుంది. ఇద్దరిది ప్రేమగా, రఘు రమేష్ది ప్రసన్నది, రఘు రమేష్ గారిది నాది, మీది ప్రసన్నది. సూపర్ సార్. అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక ఎంత మజాకగా, ఎంత ఫన్గా ఉందో. సో మేము ఆన్ స్క్రీన్ మీద కూడా అలాంటి వైబ్సే చూడబోతున్నాం. మోస్ట్లీ ఒక 2 hours పాటు ఎంజాయ్ చేయడానికి మేము ఫిక్స్ అయిపోయాం సార్. February 26th కోసం వెయిట్ చేస్తున్నాము. మీతో కలిసి కుదిరితే మీతో కలిసి థియేటర్స్లో వాచ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. నేను మార్నింగ్ షో చూడండి, దేవన్ ఈవినింగ్ షో కలిసి వెళ్దాం చెప్పండి, అందరూ కలిసి చూద్దాం. యూఆర్ టూ స్వీట్ అండి. ప్రతిసారి మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ గెట్ లైక్ అ పాజిటివ్ ఫీలింగ్. జెన్యూన్ అండి, మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు వెరీ స్మార్ట్లీ ఆస్క్డ్. మీరు కరెక్ట్. అండ్ ఆల్సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ ఈ హ్యావ్ ఇండస్ట్రీ మీద ఉన్న క్రాఫ్ట్స్ మీద ఒక కమాండ్ ఉంది. అది ఉండడం బట్టే అంత మంచి క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు మా దృష్టిలో ఏంటంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీరు సినిమా తీశారు, మిమ్మల్ని డల్ చేసి మేమే సాధిస్తాం. అంటే వీ హ్యావ్ టు గెట్ ద పాజిటివ్నెస్ కదా. మాకు కూడా మీరు జెన్యూన్ సినిమా గురించి ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఎక్స్పీరియన్సెస్గా కానీ ఈక్వేషన్స్గా కానీ ఇట్ ఫీల్స్ వెరీ నైస్. నేను జెన్యూన్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఐ అష్యూర్ యూ 26వ తారీఖు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా తప్పకుండా కలిసి చూద్దాం. తప్పకుండా చూద్దాం. మీ మజాకా టీంతో చూడాలని కోరుకుంటున్నాం మేము. తప్పకుండా. దట్స్ మై ప్రామిస్. రిలీజ్ రోజు నైట్ షోనా మ్యాట్నీ షోనా ఎక్కడికి వెళ్తున్నా చెప్తా, ప్లీజ్ మీరు నాకు చూడండి. థ్యాంక్ యూ అండి.